రానున్న 5 నెలల్లో 50 వసంతాలు జరుపుకోబోతున్న జిల్లా సహకార బ్యాంకు టర్నోవర్ 4,000 కోట్లు లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా సహకార బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. జేపంగుళూరు మండలం తూర్పు కొప్పెరపాడు సొసైటీ చైర్మన్గా గొల్లపూడి ఆంజనేయులు, డైరెక్టర్లుగా కోమటి ప్రసాదరావు, శృంగవరపు శాశైల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పీడీసీసీ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ సీతారామయ్య మాట్లాడుతూ చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని సొసైటీల ద్వారా మెరుగైన సేవలు అందిస్తే వాటి ద్వారా బ్రాంచీలు అభివృద్ధి చెంది మనం అనుకున్న విధంగా 50 వసంతాలకు 4,000 కోట్ల టర్నోవర్తో జిల్లా సహకార బ్యాంక్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓతో పాటు గతంలో సొసైటీకి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా వ్యవహరించిన వారు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. నేను ఈ డీసీసీబీ చైర్మన్ అవ్వాలని నాకు అసలు ఫస్ట్ నుంచి అసలు ఆలోచన లేదు. నాకు రాజకీయంగా రావాలని కూడా లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సుబ్బారావు గారు అంటే మా నాన్నగారు ప్రయత్నం చేశారు. ఈ 89లో బచ్చల బాలయ్య గారి మీద ఓడిపోయారు ఒంగోలు నియోజకవర్గంలో. తర్వాత ఆయన తర్వాత మేము వచ్చి ప్రాక్టీస్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి కాబట్టి మేము వచ్చి పార్టీకి సేవ చేస్తూనే ఉన్నాం, కానీ ఏ రోజు ఏది ఆశించలేదు. ఆ సేవే మాకు ఈరోజు, ఆ గుర్తింపే మాకు ఈరోజు ఈ డీసీసీబీ చైర్మన్గా వచ్చిందని అనుకుంటా ఉన్నాను. అట్లని మా నాయకులందరికీ మా నాన్నగారు పరిచయాలు ఉన్నాయి. అలానే నేను కూడా అందరికీ పరిచయమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా నా గురించి ఎక్కడ ఎటువంటి మైనస్ పాయింట్ లేదు కాబట్టి సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చినందుకు మన కూటమి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత ఈ పేరు డీసీసీబీ చైర్మన్గా వస్తుంది డాక్టర్ గారికి అన్న టైంలో నాకు చాలా మంది వెల్ విషర్స్ వచ్చి అసలు మీరు డీసీసీబీ చైర్మన్ ఎందుకు కావాలని కోరుకుంటున్నారు, అది పెద్ద సముద్రం, అగాధం, నువ్వెంత చెయ్యాలన్నా నేను వెనకబట్టుకొని లాగేవాళ్ళు ఉంటారు, నీ మీద బ్యాడ్ ప్రాపగాండా అంటే నిన్ను ఒక మోసలో పోతున్నాడు, మేము చెప్పింది వింటలేదు, ఆయన చెప్పింది చేస్తున్నాడు, ఇట్లాంటి వస్తాయి, ఎందుకు ఇది తీసుకోవాలనుకుంటున్నారంటే నాకు నేనేం డీసీసీబీ చైర్మన్ నేనేం అడగలేదండి. జనార్దన్ గారు మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, 2 మినిస్టర్లు ఎవరైతే అందరు చక్కగా కూర్చొని మాట్లాడుకొని దే డిసైడెడ్ టు హూమ్ దే హ్యావ్ టు గివ్, అంటే ఎవరికి ఇవ్వాలి. అప్పుడు జనార్దన్ గారు డీసీసీబీ చైర్మన్ నాకు డాక్టర్ గారికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆయన డాక్టర్ గారు కూడా పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేశారు, వాళ్ళ నాన్నగారు కూడా సేవ చేశారు కాబట్టి ఇస్తే మంచిది అని అన్నప్పుడు అందరూ కూడా దాన్ని సమర్థించారు. సో అప్పుడు అలా వచ్చిందే కానీ నేను కోరుకున్నది కూడా కాదు. సో ఇదంతా విన్న తర్వాత ఈ జనాలు చెప్పింది, ఈ బ్యాంకు చైర్మన్లు చేసిన వాళ్ళు, మెంబర్లుగా చేసిన వాళ్ళు, సొసైటీలో మెంబర్లుగా చేసిన వాళ్ళు, రోజుకు 100 మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. నేను ఒక్కడే షుగర్ పేషెంట్లని వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన రోజే నా బ్యాంకులో ఉన్న ప్రతి ఉద్యోగికి నేను ఒకటే చెప్పాను, నేను ఎవరి మనిషిని కాదు, మీ అందరి ఒక మనిషిని, మీరు అంటే ఒకరి మనిషిని కాదు, మీ అందరి మనిషిని, అందరూ సలహాలు ఇవ్వండి, మంచి స్వీకరిస్తా, నచ్చని పక్కన పెడతా. నేను ఎవరన్నా వచ్చి నా చెవులో ఎవరన్నా జోరీగా మాట్లాడుతూ ఉంటే అతని మనిషిని అని అనుకోవద్దు. అతను నాకు ఏదో వచ్చి చెప్తున్నాడు, సరే సలహా తీసుకొని తర్వాత సంగతి, అట్లని నన్ను ఒక ముద్రగా వేసి నా మీద ఇది చేయొద్దు. అక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి. ఒక యూనియన్తో బాగుంటే ఇంకో యూనియన్ వాళ్ళు మన మీద బ్యాడ్ ప్రాపగండా తీసుకొస్తారు. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజే ఉద్యోగస్తులందరికీ కూడా కూర్చోబెట్టి ఫస్ట్ చెప్పిన మాట ఇదే. తర్వాత వాళ్ళు ఒక సంఘం పెట్టమన్నారు, ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్, మన జీతాలు వాళ్ళకి రాలా అప్పటికి, అది పెట్టొచ్చా లేదో కూడా తెలియదు నాకు. ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేసినది అయినా ధైర్యం చేసి పెట్టిన తర్వాత వాకప్ చేసుకున్నాయి. మనం చేసిన మంచి పనే కాదా, మంచి పని. 13 జిల్లాల్లో 10 జిల్లాలు అయిపోయినాయి, ఇంకో 2-3 జిల్లాలు ఆగి ఉన్నాయి, దానిలో మన జిల్లా ఒకటి, మిగతా 2 జిల్లాలు డెఫిసిట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు, మనం ఇవ్వచ్చు అన్నారు. ఓకే అమ్మాయి బాగానే ఉంది, సంతకం పెట్టిన ఒక సంతకం మంచిదే అనుకున్నాను. ఎక్కడా కూడా నాకు అక్కడి నుంచి వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా నాకు సలహాలు ఇవ్వటం, మంచి సలహాలే ఇస్తున్నారు.
ఇప్పటి వరకు నేను తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే మన బ్యాంకులో ఈ ఆఫీస్ ఎక్కడ పేపర్ వర్క్ ఉండకూడదు, మొత్తం ఈ ఆఫీస్ రావాలా. దానివలన స్టార్ట్ చేసాం. 1 month అవుతుంది స్టార్ట్ చేసి. ఏది పేపర్ వర్క్ ఉండటానికి లేదు. మెసెంజర్లు ఎవరు పేపర్లు తీసుకెళ్ళి అందించడం తీసుకురావడం ఇట్లాంటివి ఏం లేదు. సో ఈ ఆఫీస్ స్టార్ట్ చేసాం. రెండోది డిపాజిట్ స్కీమ్ ఒకటి కర్నూలు స్టార్ట్ చేశారు, సింధూర డిపాజిట్ స్కీమ్ అని. అది చూసిన తర్వాత నాకు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పేసి, నాకు తెలియదు కదా, ఐఎమ్ నాట్ ఎ బ్యాంక్, నేను డాక్టర్ కదా, నాకు తెలియదు కాబట్టి నేను అది చూసిన తర్వాత నేను అనుకున్నా మనం ఎందుకు డిపాజిట్ స్కీమ్ స్టార్ట్ చేయకూడదని స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమ్ స్టార్ట్ చేశాం. చేసిన తర్వాత 26 కోట్లు ఈరోజు డిపాజిట్ చేశాము 1 monthలో, 1.5 month. అంటే బ్యాంకు ఎక్కడా కూడా బ్యాంక్ మీద కొన్ని సంఘటనల వలన ఆ నెగటివిటీ బయటపడి దాని మీద బ్యాంకు చాలా మందిలో నెగటివ్ ఆలోచనలు ఉన్నాయి. కానీ బ్యాంకు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికీ మన నెల క్రితం నేను అవార్డు తీసుకున్నాను. నాకే అర్థం కాల, అవార్డు పిలిచి అవార్డు ఇస్తానంటే అచ్చెన్నాయుడు గారు దేనికి ఇచ్చారో నాకే అర్థం కాల. 2nd పొజిషన్లో ఉన్నాం మనం. 3,500 కోట్ల వ్యాపారం చేస్తుంది మన బ్యాంకు. 2,500 కోట్లు లోనింగ్ ఇచ్చున్నాం, మిగతా మొత్తం డిపాజిట్లో ఉంది. సొసైటీలు మాత్రమే కొన్ని సొసైటీల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవం, అవన్నీ వెలికి తీయాలి. మనం బ్యాంకుని పరిపుష్టి చేసుకొని, అంటే సంఘాలు పరిపుష్టిగా ఉంటేనే బ్రాంచ్లన్నీ కూడా గట్టిగా ఉంటాయి. బ్రాంచ్లు బాగుంటేనే మెయిన్ బ్రాంచ్ బాగుంటుంది. సో ఫస్ట్ మనం బ్యాంకులో సరిదిద్దుకొని తర్వాత సొసైటీల దగ్గరికి రావాలన్న ఉద్దేశం ఒక్కటే నాది. అంతే. ఆ 2-3 నెలలు లేట్ అవటమే, కానీ తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేస్తాం. ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అన్ని బయటకు తీస్తాం. అట్లానే బ్యాంకుని కూడా బిజినెస్ 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లకు తీసుకెళ్ళటానికి నిర్ణయం తీసుకొని ఉన్నాం. డెఫినెట్గా ఇవన్నీ కూడా, కాకపోతే మనం ఒకసారిగా ఒకే స్టెప్గా పోలేం కాబట్టి చిన్నగా చేసుకుంటూ పోవాలని అనుకుంటా ఉన్నాం. అట్లానే బ్యాంకులో కూడా జస్ట్ 10 రోజుల క్రితం స్టార్ట్ చేసాం. మీరందరూ వచ్చి ఉంటారు బ్యాంకుకి, హెడ్ ఆఫీస్కి. ఆ హెడ్ ఆఫీస్లో ఎలా ఉంటుంది, మన బ్యాంక్ ఏదైనా ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంకులకి, మన యూనియన్ బ్యాంకులకి వీటికి వెళ్తే ఆ బ్యాంకు ఆకారం అవన్నీ ఉంటాయి. లోపల భాగాలను ఎవరైనా డిపాజిట్ చేయాలన్న భయం ఉండదు. ఇక్కడ మన డిసిసిబిలో వచ్చి డిపాజిట్ చేయమంటే భయం వేస్తుంది. ఆ బ్యాంకులో ఉన్న బీరువాలను చూస్తే అవన్నీ తుప్పు పట్టిపోయి బీరువాలు వంకర టెంకరగా పెట్టుకొని ఆ బీరువాల మధ్యలో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. సో పనిచేసే వాళ్ళకు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్ వస్తాయి అట్లా పనిచేస్తూ ఉంటాయి. ఆ బ్యాంక్ చాటును, ఆ బీరువాల చాటును కూర్చొని చేస్తుంటాయి. అది కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో 25 సంవత్సరాల నుంచి ఉన్న కాగితాలు మొత్తం కూడా అన్ని సర్ది మొత్తం తీసుకెళ్లి టౌన్ బ్రాంచ్లో పెట్టి పైన హాల్లో పెట్టి తాళం వేసి సెక్యూరిటీని పెట్టి కెమెరాలు పెట్టేసాం. 10 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్లు మొత్తం కూడా వారం నుంచి బ్యాంకులో మొత్తం స్కాన్ చేయిస్తూ ఉన్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ చేయాల్సిందే. ఇది 2 నెలలు 3 నెలలు పడుతుంది, కానీ తప్పదు. చేస్తే మళ్ళీ ఈ పేపర్లన్నీ కూడా దాచిపెట్టి టౌన్ బ్యాంక్స్లో పెట్టి లాక్ చేసి పెట్టుకొని ఓన్లీ కంప్యూటరైజేషన్ ఇలా వెళ్ళాలన్న ఆలోచన ఉంది. కాకపోతే 1 నెల 2 నెలలు పట్టొచ్చు. బ్యాంకు బిల్డింగ్ కూడా ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారు, సొసైటీలు కూడా నిజంగానే పాతయి కాబట్టి అన్నీ డౌన్, అంటే గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా లీక్ అవడం ఇవన్నీ ఉన్నాయి. దానికి కూడా మొన్న నాబార్డ్ నుంచి, తర్వాత మన ఆప్కాబ్ డైరెక్టర్ రాబూరి శ్రీనివాసరావు గారిని వస్తే మన సలహా అడిగాను ఏం చేయాలి దీనికి అని. ఆయన ఒకటే చెప్పాడు, చేసుకోవచ్చండి, అది ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు బోర్డ్ మీటింగ్ పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.